చందమామ కథ. పండితుడి పిలక. పూర్వం తాళ్ల చెరువు అనే గ్రామంలో తిమ్మయ్య అనే పేరు గలవాడు ఉండేవాడు. అతడికి పెళ్లి పెటాకులు ఏమీ లేవు. పైగా వట్టి తాగుబోతు. వేళకింత కూడు కుమ్ము కావాలనే సంగతే ఆలోచించేవాడు కాదు తిమ్మయ్య. ఏదో ఆకలైనప్పుడు ఎక్కడ ఒక చోటున ఎలాగోలాగా ఆ కాస్త పని పూర్తి చేసుకునేవాడు. పోతే ముప్పొద్దుల అతనికి ఒకటే యావ, కళ్ళు తాగేందుకు ఏ తాటి తోపులో కన్నా వెళ్లడం ఎలాగా అని. వయసు వచ్చినప్పటి నుంచి తిమ్మయ్య జీవితం ఇలాగే సాగుతోంది. చీకటి పడి పడ్డమే తడవుగా ఎవరూ చూడకుండా చల్లగా ఏ తాటి చెట్టు ఎక్కి నిండుగా ఉన్న కళ్ళు ముంత దింపుకొని ఎక్కడికో మారుమూల చోటుకు ఉడాయించేవాడు. తెల్లవార్లు తాగి అక్కడే అటు ఇటు పడిదొర్లి తూలుకుంటూ పొద్దున్నే మళ్లీ గ్రామంలోకి వచ్చి మొహం చూపేవాడు. ఒక రోజున పాపం భలే చిక్కులో పడిపోయాడు తిమ్మయ్య. చీకటి పడగానే ఒక తాడి చెట్టు ఎక్కి కళ్ళు ముంత తీసుకుని దిగే సమయానికి ఆ చెట్టు యజమాని కర్ర పుచ్చుకొని వెంటబడ్డాడు. బతుకు జీవుడా అనుకుని తిమ్మయ్య ఆ చీకట్లో కాలి కొద్దీ పరిగెచ్చుకున్నాడు. ఆ హడావిడిలో తను ఎక్కడికి పరిగెడుతున్నది గమనించనే లేదు తిమ్మయ్య. పైగా కటిక చీకటి. రొప్పుతూ రోసుతూ ఇక పరిగెత్తలేక ఉన్న చోటునే కూలబడిపోయి చుట్టూ చూశాడు. అతని గుండె ఆగిపోయేటంత పని జరిగింది. తను సరాసరి పాడుపడిన పరిసెపాడు శిథిలాల్లోకి వచ్చేశానని తెలుసుకున్నాడు. పరిసెపాడు శిథిలాల పేరు చెప్తే చాలు చుట్టుపక్కల కొన్ని ఆమడల దూరంలో ఉండే గ్రామస్తులందరికీ గుండె బితుకు బితుకుమంటూ ఉంటుంది. కొన్ని వందల సంవత్సరాల నాడు పాడుపడిన ఆ గ్రామ శిథిలాల్లో పట్టపగలే దయ్యాలు భూతాలు కుస్తీ పట్లు పడుతూ ఉంటామని అందరికీ నమ్మకం. అందుచేత పగటిపూటైనా ఎవ్వరూ అటు వెళ్లరు. ఇక రాత్రిపూట పొరపాటున తెలియని వాళ్ళు ఎవరైనా అటు వెళ్లారా తెల్లవారేసరికి ఒళ్లంతా హోనం హోనం అయ్యి లబోదిబ్బం అంటూ బయటపడాల్సిందే. పాపం తాగుబోతు తిమ్మయ్య ఒళ్ళుపై తెలియని హడావిడిలో చీకట్లో అలాంటి చోటుకు రానే వచ్చాడు. ఇప్పుడేం చెయ్యాలి? అతడు గుండె దిటవుపరుచుకొని చుట్టూ కలయి చూశాడు. ఏ భూతాలు కనపడలేదు. పక్కన కనబడిన కళ్ళు ముంత చేతికి తీసుకుని కాస్త తాగితే ధైర్యం వస్తుంది, ఆ తర్వాత ఇక్కడి నుంచి బయటపడవచ్చు అనుకున్నాడు. ఇక తాగటం ప్రారంభించాడు. సగం ముంత ఖాళీ అయ్యేసరికి తను ఎవరు అన్న సంగతి, ఎక్కడ ఉన్న సంగతి కూడా మర్చిపోయాడు. వాడికి పూర్తిగా మొత్తెక్కింది. ఇదంతా సగం పడిన మొండిగోడ చాటున ఉండి చూస్తున్న పరిసెపాడు పెద్ద చేనుల భూతం భలే సమయం అనుకుంటూ తిమ్మయ్య ముందుకు వచ్చి నిలబడింది. తిమ్మయ్య బాగా ఎక్కిన కైపులో మైమరిచిపోయి ఉన్నాడేమో. ఎవరవయ్యా నువ్వు అన్నాడు గద్దిస్తూ. భూతం నవ్వుకుంది. నేనా? పరిసెపాడు పెద్ద చేనుల్ని. నాతో కుస్తీ పడతావా అన్నది చేనుల భూతం. ఆ మాటతో తిమ్మయ్యకు రోషం వచ్చి భూతం కేసి మిర్రి చూశాడు. కాని భూతం భూతంలాగా లేదు. పండిత శాలువ కప్పుకొని, కాళ్లకు పావుకోడు తొడుక్కొని, చెవులకు కుండలాలు పెట్టుకుని, చేతులు రెండిటికి సింహతలాటం మురుగులు అలంకరించుకుని ఉంది. అచ్చం పండితుల్లా ఉంది ఆ భూతం. కుస్తీనా రా అంటూ లేచాడు తిమ్మయ్య. ఏదో ముసలి పండితుడు ఒక్కసారి గూప గుయ్యమనిపిస్తే సరిపోతుందని. కాని పెద్ద చైన్ల భూతం కుస్తీ పట్లలో ఆరితేరిన ఘటం. కొన్ని వందల సంవత్సరాల నుంచి వీలు కలిగినప్పుడల్లా ఎవరినో ఒకరిని ఇలాగే సవాలు చేసి బొమికల్లోకి సున్నం లేకుండా కొడుతూ ఉన్నది. తిమ్మయ్య కలబడ్డాడు. మరుక్షణంలోనే చైనుల భూతం అతన్ని రెండు చేతులతో పైకెత్తి విసురుగా నేల కొట్టింది. దెబ్బతో తలదిమ్మెత్తి తాగింది కాస్త దిగిపోయింది తిమ్మయ్యకు. మరుక్షణంలోనే తాను పరిసెపాడు శిథిలాల్లో ఉన్నాననే సంగతి గుర్తుకు తెచ్చుకున్నాడు. ఈ సంగతి జ్ఞాపకానికి వచ్చేసరికల్లా ఒళ్ళు జలధరించింది. బాబోయ్ నన్ను వదులు, ఇక బతుకుండగా ఇటు రాను అంటూ ప్రాధేయపడసాగాడు తిమ్మయ్య.
ముందు కుస్తీ పడతానన్నావుగా, అదేదో కానిపోయి తిమ్మయ్య అంటూ చేనుల భూతం అతడి రొమ్ము మీద కూర్చుని గొంతు పిసకసాగింది. తిమ్మయ్యకు ముచ్చెమట్లు పోసినాయి. ఇక ఎలా అయినా చచ్చిపోతున్నాను కదా అని తెగించాడు. ఆ తెగింపుతో భూతం తల గట్టిగా చేతులతో పట్టుకుని కిందకి లాగాడు. చేనుల భూతానికి సన్నగా చిటికిన వేలంత లావున ఒక పిలక ఉంది. తిమ్మయ్య దాని తల పట్టుకోగానే విడిపించుకునేందుకు అటు ఇటు పెనుగులాటల్లో ఆ పిలక కాస్త తిమ్మయ్య గుప్పిట్లోకి కుదుళ్లతో కూడా ఊడి చక్కా వచ్చింది. చచ్చాన్రా నాయన అని అరుస్తూ చేనుల భూతం తిమ్మయ్యను వదిలి లేచి నిలబడింది. బతికాన్రా బాబు అనుకుంటూ తిమ్మయ్య లేచి నిలబడ్డాడు. ఊడి వచ్చేసిన భూతం పిలక ఇంకా తిమ్మయ్య వేళ్ల సందులోనే ఉంది. తిమ్మయ్య, నా పిలక నాకిచ్చే, నిన్నేమి చేయను అంది భూతం. తిమ్మయ్యకు ఆ మాటలతో ఎక్కడ లేని ధైర్యం కలిగింది. ఓహో, ఇవ్వను, నీ పుట్ట మారుస్తా చూడు అంటూ పరవళ్లు తీశాడు తిమ్మయ్య. చేనుల భూతం ఏడుస్తూ మళ్ళీ ఇలా అన్నది. తిమ్మయ్య, ఆ పిలక నీకెందుకు పనికిరాదు. అది లేకుండా నేను తక్కిన భూతాల దగ్గరికి వెళ్ళానంటే అవన్నీ నన్ను కాకిని పొడిచినట్టు పొడుస్తాయి. పైగా నా బలమంతా అందులోనే ఉంది అని చెప్పింది. ఆహా, అదా కథ, ఇందాకడి నుంచి ఆ మాట చెప్పేవే కాదు అంటూ తిమ్మయ్య ఎగిరి గంతేసి భూతం భుజాల మీద ఎక్కి కూర్చున్నాడు. పిలక కాస్త తాగుబోతు తిమ్మయ్య చేతిలోకి ఊడి రావడంతో శక్తి అంతా ఉడిగిపోయిన భూతం ఇక తిమ్మయ్యని ఏమీ చేయలేక ఏడుస్తూ కాళ్ల వేళ్ల పడసాగింది. భుజం మీద నుంచి దిగి నా పిలక నాకు ఇచ్చేశావంటే నీకు ఈ పాడుబడిన శిథిరాల్లోంచి ఒక లంకిణి బిందె తెచ్చిస్తాను. ఆ బిందె నిండా మొహరీలు సౌరీలు ఉన్నాయి. నీ దరిద్రం అంతా తీరిపోతుంది అంటూ ఆశ పెట్టి మళ్లీ బతిమాలింది భూతం. ఆ మాటలు వినగానే తాగుబోతు తిమ్మయ్యకు ఎక్కడలేని ఆశ కలిగింది. ఈ దెబ్బతో మనం చుట్టుపక్కల గ్రామాలన్నిటికీ పెద్ద జమీందారు అయిపోవచ్చు కదా అనుకున్నాడు. సరే, ముందు ఆ లంకిణి బింది ఏదో తీసుకురా, ఆ తర్వాత నీ పిలక ఇచ్చేయడం మాట ఆలోచిద్దాం అన్నాడు తిమ్మయ్య. చడీ చప్పుడు లేకుండా చేనులు భూతం ఆ శిథిలాల్లోకి వెళ్లి తళతళా మెరుస్తున్న ఒక పెద్ద ఇత్తడి బిందె తెచ్చింది. దాని మూత తీసి చూస్తే దగదగ మెరుస్తూ అన్ని బంగారు నాణేలే. ఇక నా పిలక నాకు ఇచ్చే మరి అంది చేనుల భూతం. తిమ్మయ్య కాసేపు ఆలోచించి, అలా కుదరదు, పిలక కాస్త ఇచ్చేసిన తర్వాత నా గొంతు పట్టుకు పిసికేస్తే నేనేం చేసేది? భూతాల్ని నమ్మకూడదంటారు పెద్దలు. కనుక ఈ లంకిణి బిందెను సరాసరి నా ఇంటికి చేరవి, తర్వాత నీ పిలక నీకు ఇచ్చేస్తాను అన్నాడు. పాపం చేనుల భూతానికి ఆడకత్తెరలో ఇరుక్కున్నట్టయింది. తన కర్మానికి ఏడుస్తూ లంకిణి బిందె ఎత్తుకొని తాగుబోతు తిమ్మయ్య వెనకే అతని గ్రామానికి బయలుదేరింది. తిమ్మయ్య ఉండే పూరిపాక ఆ గ్రామానికి ఒక పక్కగా ఉంటుంది. చీకటి మరుగున ఎవరూ చూడకుండానే ఇంటికి చేరాడు. భూతం భుజాన్ నుంచి లంకిణి బిందె దించుకొని ఇంట్లో భద్రపరుచుకున్నాడు. తర్వాత అతనికి ఒక తమాషా చెయ్యాలని బుద్ధి పుట్టింది. భూతానికి తెల్లవార్లు పిలక ఇవ్వకుండా ఉంటే ఎక్కడికి పోకుండా వాకిట్లోనే పడి ఉంటుంది. తెల్లవారిన తర్వాత గ్రామస్తులందరికీ తన సాహస కృత్యం ప్రదర్శించి భూతాన్ని కూడా వేడుగ్గా చూపెట్టవచ్చు అని. ఇక వెళ్తా, నా పిలక నాకు ఇచ్చేయ్ అంది భూతం. తిమ్మయ్య ఆలోచిస్తూనే భూతం కేసి చూశాడు. కాళ్లకి పావుకోళ్లు, పైన పండిత శాలువా, చెవులకు మెరుస్తున్న కుండలాలు, అంతా ఒక పండితుడిలా కనబడింది. ఇలాంటి రూపంలో ఉన్న భూతాన్ని చూసి గ్రామస్తులు నిజంగానే పండితుడే అనుకుంటే తనకు తన్నులు తగులుతాయని, పైగా లంకిణి బిందె సంగతి బయటపడితే తనకే ప్రమాదమని దూరం ఆలోచించాడు తిమ్మయ్య. అప్పుడు తలుపు ఓరగా వేసి సందులో నుంచి పిలక బయటికి గిరాటి వేసి, ఇక పో ఇక్కడి నుంచి అంటూ తలుపు లోపల గడి వేసేసుకున్నాడు తిమ్మయ్య. అప్పుడు ఆ చేనుల భూతం తన పిలక తీసుకొని, బతికిపోయావులే తిమ్మయ్య, కాని ఎన్నడైనా మళ్ళీ పరిసెపాడు ప్రాంతాల్లో కనపడ్డావో జాగ్రత్త అంటూ హోంకరించి వెళ్లిపోయింది. లంకిణి బిందుల్లో ఉన్న మొహరీలు సౌరీలు కరిగించి బంగారంగా అమ్మేసి కొద్ది కాలంలోనే తాగుబోతు తిమ్మయ్య షావుకారు తిమ్మయ్యగా మారి కోట్లకు పడగలెత్తాడు. ఏమైనప్పటికీ అతడు మరెన్నడూ పరిసెపాడు వైపు మాత్రం పోలేదు.